I'm now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. మీ ఇన్కమ్ కూడా అప్ టు 12 lakhs ఉండి మీరు కూడా రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు అని అనుకుంటే మాత్రం మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నట్టు. నో ట్యాక్స్ అంటే నో రిటర్న్ ఫైలింగ్ అని మాత్రం అర్థం చేసుకోవద్దు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ఏం చెప్తుంది? ఇన్కమ్ అప్ టు 12 lakhs ఈజ్ ట్యాక్స్ ఫ్రీ అంటుంది. ట్యాక్స్ ఫ్రీ అంటే మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు అని అర్థం. రిటర్న్ ఫైల్ చేయక్కర్లేదు అని కాదు. మీ యాన్యువల్ ఇన్కమ్ గనక బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటే, అంటే ఓల్డ్ రిజిమ్ ప్రకారం 2.5 lakhs, న్యూ రిజిమ్ ప్రకారం గనక 4 lakhs గనక దాటుంటే మీరు ఐటీఆర్ ఖచ్చితంగా ఫైల్ చేయాలి. బిజినెస్ ఇన్కమ్ ఉండి, ప్రొఫెషనల్ ఇన్కమ్ ఉంటే మీ ఐటీఆర్ ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి. అలాగే మీకు ఏదైనా ఫారెన్ అసెట్ ఉండి, ఫారెన్ ఇన్కమ్ ఉంటే ఖచ్చితంగా మీ ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. మీ లోన్ అప్రూవల్స్‌కి గానీ, మీ లోన్ అప్లికేషన్స్‌కి గానీ, వీసా అప్లికేషన్స్‌కి గానీ మ్యాండేటరీగా ఐటీఆర్‌ని అడుగుతారు. ఇన్కమ్ 12 lakhs కన్నా కింద ఉన్నప్పటికీ కూడా మీ టీడీఎస్ కట్ చేసి ఉండొచ్చు. ఆ టీడీఎస్‌ని మీరు రిఫండ్ పొందాలన్నా సరే ఐటీఆర్ ఫైల్ చేసుకోవాల్సొస్తుంది. మీ నార్మల్ ఇన్కమ్‌తో పాటుగా స్పెషల్ రేట్ ఇన్కమ్స్ లైక్ క్యాపిటల్ గెయిన్స్ గనక ఉంటే సెపరేట్‌గా ఇన్కమ్ టాక్స్ కాలిక్యులేట్ చేయాల్సొస్తుంది. కన్‌క్లూజన్ ఏంటంటే 12 lakhs కన్నా తక్కువున్న ఇన్కమ్ అప్పటికి కూడా మీరు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్‌ని క్రాస్ చేస్తే మాత్రం మీ ఐటీఆర్ ఫైలింగ్ అనేది ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాల్సిందే. బిఫోర్ స్కిప్పింగ్ యువర్ ఐటీఆర్, please consult your chartered accountant. He will guide you properly. This is Hanuman Chilkuri, a chartered accountant. Please follow this page for more updates.